ఎవ్రీవన్, అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జూహీ. ఈరోజు ఒక చిన్న బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. బికాస్ నేను బెంగళూరు వెళ్తున్నా అండ్ బెంగళూరు ఎందుకు వెళ్తున్నా, ఏం చేయడానికి వెళ్తున్నా అన్నది మీరు ఈ బ్లాగ్ మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది. కమ్ విత్ మీ. నేను జస్ట్ ఇప్పుడే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను బెంగళూరుకి వెళ్ళడానికి. చూపిస్తా ఏమేమి ప్యాక్ చేసుకున్నాను అన్నది. చిన్న చిన్న గ్లిమ్స్ ఇస్తూ ఉంటాను ఆల్ ఇన్ వన్. నేను ఇక్కడ నుంచి ఏం ప్యాక్ చేసుకుంటున్నాను, ఎలా వెళ్తున్నాను, ఏంటన్నది మీకు ఈ వ్లాగ్లో తెలుస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది ప్యాకింగ్ అయిపోయింది బెంగళూరు ట్రిప్కి. అండ్ నేను యాక్చువల్లీ లీవ్ కూడా తీసుకోలేదు ఈరోజు. సో నేను ఆల్రెడీ మీటింగ్ కూడా అటెండ్ అవుతున్నా బ్యాక్గ్రౌండ్. చూద్దాం ఎలా వెళ్తుందో ఈ పర్టికులర్ ట్రావెలింగ్ నాది. ఐ విల్ అప్డేట్ యూ లేట్. సో నాకు ట్రైన్ ఉందని మీకు చెప్పాను కదా, ఈరోజు బెంగళూరు వెళ్తున్నా. యట్ ఐఎమ్ వర్కింగ్. నేను చూద్దాం, నేను ఇది కంప్లీట్ చేసి ట్రైన్ ఎప్పుడు ఎక్కుతాను, ఎప్పుడు బయలుదేరుతాను. ఐ హ్యావ్ మై ట్రైన్ అట్ 5:30. లెట్స్ సీ, చూద్దాం. ఈ వ్లాగ్ నేను డైరెక్ట్లీ బెంగళూరు నుంచి మళ్ళీ స్టార్ట్ చేశా. లైక్ నేను టోటల్లీ మర్చిపోయాను నేను వ్లాగ్ షూట్ చేస్తున్నానని. సో నేను ట్రైన్ జర్నీ అంతా అండ్ ఆల్, నేను ఎలా ఎక్కాను ట్రైన్ అన్నది నేను వ్లాగ్ తీయలేకపోయాను. లిటిల్ బిట్ ఐ థింక్ మా చెల్లి క్యాప్చర్ చేసినట్టుంది. ఐ విల్ యాడ్. నేను లైక్ ద స్టేషన్ వెళ్ళాక కొంచెం ఉన్నట్టుంది మా దగ్గర క్లిప్స్, అవి నేను యాడ్ చేసేస్తాను. ఇవన్నమాట నా దగ్గర ఉన్న క్లిప్స్ స్టేషన్వి. డాడీ, కాకు, చెల్లి ముగ్గురు నన్ను దింపడానికి వచ్చారు. నాది B355 వచ్చింది. ప్రాబ్లం ఏమొచ్చిందంటే నాకు ఆర్ఏసీ వచ్చిండే. నేను ఎమర్జెన్సీగా బెంగళూరు రీచ్ అవుట్ అవ్వాలి కాబట్టి ఆర్ఏసీలోనే ఎక్కేసాను నేను. ఇక్కడ నేను బాయ్ చెప్తున్నా మా చెల్లికి. కొంచెం బాయ్ దీదీ. So here I am in Bangalore in my room, and today I'm going to the office. And office elli kunni glimpses istha entannadi enduku veltunanu office after a long time. Nadi proper work from home, so I came to Bangalore. Veldam, ready avdamu, kunni clips తీసుకుంటా. నేను యాక్చువల్గా అయితే మర్చిపోతున్నాను బ్లాగ్ తీయడము. తీస్తే వెల్ అండ్ గుడ్, మీరు చూస్తూ ఉండండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. జస్ట్ నేను సన్ స్క్రీన్ ఆల్రెడీ అప్లై చేసేసా, మర్చిపోయాను మళ్ళీ షూట్ చేయడం. సో దిస్ ఈస్ మై సన్ స్క్రీన్. సో ఐ అప్లైడ్ మై సన్ స్క్రీన్ అండ్ దిస్ సన్ స్క్రీన్ ఇస్ మస్ట్. అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అన్నది ఫైనల్ లుక్ అయితే ఇస్తాను. అండ్ ఫైనల్ నా మేకప్, హెయిర్, ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత ఒక లాస్ట్ ఫైనల్ లుక్ ఇస్తాను. సో దిస్ ఈస్ మై ఫైనల్ ఆఫీస్ లుక్. A pink pant, white top and a sling bag. The normal office కి వేసుకెళ్ళే అవుట్ఫిట్. నేను చాలా మినిమల్ మేకప్ చేసా. ద బ్రైట్ రెడ్ లిప్స్టిక్. అండ్ ఇప్పటికి నేను చాలా లేట్ అయిపోయా. ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. ఆఫీస్కి లేట్ అవడం ఇట్స్ కామన్ ఫర్ మీ. కామెంట్ సెక్షన్లో చెప్పండి నా అవుట్ఫిట్ ఎలా ఉందో. నాకైతే చాలా ఎలిగెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ యా, చలో ఆఫీస్కి బయలుదేరుతాను. ఇప్పుడు కలుద్దాం ఆఫీస్లో. ఇది నా ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. ఎంటర్ అవ్వగానే మీకు ఐక్యూబియా సిట్టింగ్ స్పేస్ కనిపిస్తుంది. ఇక్కడ మేము ఏం చేస్తామంటే కాసేపు కూర్చొని క్యాబ్ కోసం వెయిట్ చేస్తాము, లేకపోతే వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నా, పంచింగ్ చేసేసుకుని దెన్ లాగిన్ అయిపోయా. లాస్ట్ లాగిన్ ఇది నాకు. కాసేపు కూర్చొని నేను నా ఫైనల్ ట్రాన్సిషన్ టాస్క్ అన్నీ కంప్లీట్ చేస్తాను. కొలీగ్స్ని రీచ్ అవుట్ అయ్యా. ట్రాన్సిషన్ చేసిన కొలీగ్స్తో మొత్తం సార్ట్అవుట్ చేసుకున్నాను, ఏమైనా ప్రాబ్లం ఉందేమో స్టడీస్లో అని. అంతా సార్ట్అవుట్ అయిపోయిన తర్వాత నా ఫైనల్ డాక్యుమెంటేషన్స్ అవన్నీ కలెక్ట్ చేసుకున్నా. ఈమెయిల్స్ అన్నీ సార్ట్అవుట్ చేసా. కిందకు వచ్చి 3 o'clockకి కిందకు వచ్చా. మ్యాగీ తింటున్నా, లంచ్ నాకు దొరకలేదు. మ్యాగీతోనే నాకు కడుపు నిండిపోయింది. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మా టీమ్మేట్స్ అంతా ఫేర్వెల్ కాల్ అరేంజ్ చేశారు. సో అది అటెండ్ అయ్యాను. నాకు ఐ మస్ట్ సే ద బెస్ట్ టీమ్ దొరికింది. చాలా మంచి టీం, చాలా సపోర్ట్ చేశారు నాకు ఈ 3 years. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దెమ్. దెన్ నేను ఫైనల్గా లాగౌట్ చేసేసా. అట్ 4-5 o'clockకి లాగౌట్ చేసా. షట్ డౌన్ చేస్తున్నప్పుడు చాలా బాధేసింది. 3 years నాకు ఈ ల్యాప్టాప్ తోడిచ్చింది. ఈ ల్యాప్టాప్తోనే ఉండేదాన్ని. ఇక్కడ IT పర్సన్కి నా ల్యాప్టాప్ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఆయన ఒక ఫామ్ ఇచ్చారు. దట్ మన అసెట్స్ అవన్నీ కంప్లీట్గా కంపెనీకి సబ్మిట్ చేసేసామని. నేను ఫైనల్గా నా సిగ్నేచర్స్ పెట్టి ఫామ్ ఆయనకి ఇచ్చేసాను. ఇక్కడ నేను పంచ్అవుట్ చేసి బయటకు వచ్చేస్తాను. అండ్ ఫైనల్గా నేను నా ID కార్డ్ అయితే ఇక్కడ సబ్మిట్ సబ్మిట్ చేసి ఇంక ఇంటికి వెళ్ళి కలుద్దాం. Last clip lo, I think you have seen that I have submitted all my documents and my laptop, my ID card to my organization.
నేను రిజైన్ చేస్తాను నా కరెంట్ ఆర్గనైజేషన్ నుంచి. లెట్స్ సీ నెక్స్ట్ ఇయర్ ఏమి కొత్తవి వస్తాయో నా లైఫ్లోకి. హోప్ ఫర్ ద బెస్ట్ 2025 అండ్ ఇట్స్ డిస్హార్టనింగ్. నేను నా కరెంట్ ఆర్గనైజేషన్లో ఆల్మోస్ట్ 3 years వర్క్ చేశాను అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ కార్పొరేట్ కల్చర్లోకి నేను దిగాను ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆర్గనైజేషన్. IQVIA will always be special for me. అందరికీ ఫస్ట్ ఆర్గనైజేషన్ స్పెషలే అవుతుంది అండ్ ఇది యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ నాకు దొరికింది అండ్ ఆల్మోస్ట్ 3 years వర్క్ ఫ్రమ్ హోమే చేశాను. అప్పుడప్పుడు నేను వెళ్ళేదాన్ని ఆఫీస్కి, బట్ అంతగా ఆఫీస్ కల్చర్ నాకు తెలీదు. లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్ ఏం చేస్తాను, ఏంటి, ఏ కార్పొరేట్ కల్చర్లో ఎలాగా ఇన్వాల్వ్ అవుతాను. బట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ఆల్ మై డాక్యుమెంట్స్ అండ్ ఆల్ మై ల్యాప్టాప్. నెక్స్ట్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు హోమ్. అంతా తీస్తూ ఉంటా, వ్లాగ్లో చూస్తూ ఉండండి. సో నిన్న నా లాస్ట్ క్లిప్ లో చూసే ఉంటారు, నేను కంపెనీకి ఆల్ మై అసెట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి చాలా లో అండ్ చాలా బ్యాడ్ ఫీల్ అయ్యాను. ఆల్మోస్ట్ 3 years వర్క్ చేసిన కంపెనీని ఎలా వదిలేసానా అనిపిస్తుంది అండ్ మేబీ కోలుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 days లో నేను ఫిట్ అండ్ ఫైన్ అయిపోతాను. బట్ నేను బ్లాగ్ తీసే స్టేట్ లో అస్సలా లేను. సో నేను కొంచెం కూడా బ్లాగ్ తీయలే ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ టు హోమ్. కేమ్ బ్యాక్ టు మై రూమ్. నౌ అంతా సెట్ కొంచెం నార్మల్ అనిపిస్తుంది. సో నేను బయలుదేరుతున్న హోమ్ టౌన్ కి. ఇప్పుడు 6:30కి నాకు బస్సు ఉంది. ట్రైన్ టికెట్స్ కి చాలా ట్రై చేసా. అమ్మ బాబోయ్, ఈ క్రిస్మస్ టైం కి కానీ, ఐ మస్ట్ సే దిస్ పొంగల్ టైం కి కానీ అస్సలు బెంగళూరు టు ఏ ప్లేస్ కన్నా టికెట్స్ దొరకడం ఇంపాసిబుల్. అండ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది బెంగళూరు ఖాళీ అయిపోయింది. అందరూ లీవ్ లో ఉంటారు డిసెంబర్ లో. ఆల్మోస్ట్ అందరూ లీవ్ దాచుకుని మరి ఈ టైంలో యూజ్ చేసుకుంటారు వెకేషన్ కి. ప్రెసెంట్ అయితే నేను బయలుదేరుతున్నా ఫస్ట్ స్టేషన్ కి, బోర్డింగ్ పాయింట్ కి. అండ్ స్టిక్ పిక్ తీస్తూ ఉంటాను. వెళ్దాం, ఇప్పుడు బయలుదేరుతాను. ఇక్కడ నేను బస్సులో కొంచెమే క్లిప్ తీసుకున్నా. ఇక్కడ నేను మాట్లాడుతున్నా యాక్చువల్లీ కొంచెం కూడా రికార్డ్ అవ్వలేదు నేను ఏం మాట్లాడుతున్నానని. బస్సు క్వాలిటీ కానీ ఏది బాగోలేదు. ఇక్కడ నేను చెప్తున్నా అస్సలు ఛార్జింగ్ పాయింట్ ఇవ్వలేదు అండ్ 4%తో నేను వీడియో తీస్తున్నానని. ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాను. నేను నిన్న ఎక్కిన బస్ ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ కొంచెం నేను అస్సలు నాకు ఆ బస్ ఎక్స్పీరియన్స్ నచ్చలేదు. నేను జగన్ ట్రావెల్స్ ఎక్కాను. ఐ సజెస్ట్ బెంగళూరు నుంచి కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, విజయవాడ కానీ ఎక్కడికైనా వస్తున్నారంటే జగన్ ట్రావెల్స్ మాత్రం అస్సలు ఎక్కకండి. ఒక బేసిక్ ఛార్జింగ్ పాయింట్ లేదు. ప్రైవేట్ ట్రావెల్లో ఛార్జింగ్ పాయింట్ లేకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. నేను ఇంటికి వచ్చేటప్పటికి నా ఫోన్లో 1% ఛార్జింగ్ ఉంది. ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఇవ్వలేదు. వాడు మధ్యలో సరిగ్గా ఆపట్లేదు కూడా. బస్సు పోని వాష్రూమ్కి కానీ దేనికన్నా బస్సు కూడా ఆపట్లేదు. వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాది అది. ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయా. మొత్తానికి నాకు 3 అయ్యింది ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి. అండ్ ఎస్, నేను ఇక్కడతో నా బెంగళూరు బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.